హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. సో ఇటీవల చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఈఓ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుందండి. చిన్న క్లారిటీ అయితే మీకు ఇస్తాను దీనిపైన. నెక్స్ట్ ఏపీఎస్ఎస్డిసి నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్. నెక్స్ట్ 3614 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విడుదలయ్యాయి. మరి ఏపీలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్రెంటిస్ రూపంలో అయితే వీటిని తీసుకుంటారు, ఎలాంటి పరీక్ష ఉండదు. ఏపీపీఎస్సి సచివాలయ ఉద్యోగుల అప్డేట్ అయితే మనము చిన్న అప్డేట్ చూద్దాము, అందరూ కూడా గమనించాలి. మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే ఉందండి. సో అది చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మనము చూసేద్దాము, ఓకేనా. సో అందుకని ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ గో హెడ్ అండ్ హెడ్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే మనం హార్డ్ వర్క్ గనక చేస్తే దాని యొక్క ఫలితం అనేది తప్పకుండా మనకైతే లభించడాన్ని మనమైతే చూడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చూసినట్లయితే మరి హైదరాబాద్కు చెందినటువంటి నవనీత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చిన్నతనం నుంచి ఒక స్మాల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా తన యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్నతనం నుంచే మరి ఎలక్ట్రానిక్స్ పైన చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్ట్ అయితే తన్ని ముందుకైతే నడపడం అయితే మనం చూడవచ్చు. తన యొక్క స్కిల్సే, తన యొక్క ఇంట్రెస్టే మరి రీలెవెల్ బై అకాడమీలో మంచి జాబ్ తెచ్చుకునేలా చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఎట్ ఎంఓ ఎంగేజ్ అనేటువంటి సంస్థలో ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండడం అయితే మనం చూడవచ్చండి. ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఒక మంచి స్థాయికి వెళ్ళడము వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ పేరెంట్స్కి చాలా మంచి ఆనందాన్ని మిగిల్చిందండి. సో స్టూడెంట్ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి, ఓకేనా. మరి రీలెవెల్ బై అకాడమీ యొక్క మరి ట్విట్టర్ అఫీషియల్ పేజ్లో చూసినట్లయితే 833 స్కోర్తో మరి టాప్ స్కోరర్గా ఉండి ఈ యొక్క ఉద్యోగం అయితే పొందడం జరిగిందండి, మంచి ప్యాకేజ్తో కూడా. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో మీరు కూడా మంచి ఉద్యోగాన్ని పొందండి. అంటే ఎలాంటి చిన్న విలేజ్ అయినా పర్వాలేదండి, స్మాల్ విలేజ్ అయినా పర్వాలేదు. సో మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. జస్ట్ చిన్న టెస్ట్ రాయండి, ఓకే. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ నుంచి విడుదలైనటువంటి ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. అప్రెంటిస్ నోటిఫికేషన్ మరి భారీగా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఈ విధంగా చాలా ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ ప్లేసెస్ బట్టి మనకు ఉద్యోగాలు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉండడం మనము చూడవచ్చు. ఇక చూడండి, మన కాకినాడలో కూడా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్, నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, ఫిట్టర్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, మొత్తం ఇలా 54 మరి అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉండడం మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు, బట్ ఏపీలో కూడా ఉన్నాయండి. సో ద ట్రేడ్ మెన్షన్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ టెంటేటివ్, అంటే అవి చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటూ మనకు తెలియజేశారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 24 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పిహెచ్ అభ్యర్థులైతే 10 years రిలాక్సేషన్ ఇచ్చారు మనకి ఇక్కడ, ఓకే. మరి ఇక్కడ అర్హతలు ఏంటి అండి? అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, కామర్స్ బీకామ్ చేసి ఉండాలండి. ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లేదా బీఏ లేదా బీబీఏ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో చేసి ఉండాలి. సెక్రటేరియల్ అసిస్టెంట్కి ఐటీఐ ఇన్ ఏ ట్రేడ్ ఆఫ్ స్టెనోగ్రఫీ అయితే ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్కి ఐటీఐ ఇన్ సిఓపిహెచ్ చేసి ఉండాలి. సో ఈ విధంగా ఒక్కో డిపార్ట్మెంట్కి ఐటీఐ అయితే కంపల్సరిగా అడగడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. మరి ప్యూర్లీ ఇవి వచ్చేసి మనకి 12 మంత్స్ పీరియడ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి 12 మంత్స్కి కూడా మనకు సాలరీ రూపంలో స్టైఫండ్ అయితే పే చేస్తారు. గ్రాడ్యుయేట్స్కి 9,000, ట్రేడ్ అప్రెంటిస్ 1 ఇయర్కి 7,700, నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్కి అయితే 8,000 రూపాయలు అయితే చెల్లించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు 1 ఇయర్కి. ఓకే. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో బేస్డ్ ఆన్ ద obtain the qualifying examination and merit down, అంటే మెరిట్ ప్రకారం అయితే తీసుకుంటారు. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, మనం ఏంటి అని అయితే చూద్దాము. రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటూ మనకు తెలియచేసారు. ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది. నేను లింక్ ఇది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై అయితే చేయండి. ఓకే, ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ లింక్ ఇచ్చారు కదండి. సో మనకైతే ఎలాంటి అమౌంట్ అయితే ఉండదండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి ఇష్యూయింగ్ అడ్వర్టైజింగ్ వచ్చేసి 27th ఏప్రిల్. ఓకే, మరి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15th మే అండి. టైం అయితే ఉంది, ఇంకా రిజల్ట్ 23 మేన ప్రకటించడము జరుగుతుంది. ఓకే, సో మరి ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నాయండి, అందరూ కూడా గమనించారు. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలలో ఉండడం అయితే మనము చూడవచ్చు. సో మంచి అవకాశం అండి. దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి నుంచి మరి రెడ్డి ల్యాబ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. రిక్రూట్మెంట్ డ్రైవ్. సో అప్రెంటిస్, డిప్లొమా స్టూడెంట్స్ కోసం ఇది మేల్ అండ్ ఫీమేల్, మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. 2021 పాస్అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 2 lakhs per annum అండి. అంటే దాదాపుగా ఒక 15,000 శాలరీ వస్తుంది. 30 పొజిషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడ ఉందండి ఇది, ఇక్కడ చూద్దాము. ఇంటర్వ్యూ ప్రొసీజర్, రిటన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ రౌండ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటుందండి మనకి. సో వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, సో కంచరపాలెము, విశాఖపట్నం అండి. 26వ తారీఖు. సో దీన్ని కంప్లీట్ చేసి యాక్చువల్లీ ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి, వదిలేయండి ఇది. ఓకే, సో ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్డిసి నుంచి విడుదలైనటువంటి సేమ్ ఉద్యోగాలకు మళ్ళీ జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నారండి. రేపు ఉంది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చూపించేందుకు శుక్రవారం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ రమేష్ కుమార్ గారు తెలిపారు. మరి ఈ ప్రకటనలో వరుణ్ మోటార్స్ కంపెనీల వివిధ విభాగాల్లో 105 ఖాళీలను భర్తీ చేసేందుకు మరి మేళ నిర్వహిస్తామని తెలిపారు. అసిస్టెంట్స్, టెక్నీషియన్, సర్వీస్ అడ్వైజర్, యాక్సెసరీస్ ఫిట్టర్, సేల్స్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు తెలియజేశారండి. మరి జాబ్ మేళకు వచ్చేవారు ఆసక్తి ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో వెబ్సైట్లో జాబ్ సీకర్ విభాగంలో వివరాలు నమోదు చేసుకొని మొబైల్ నంబరుకు వచ్చే ఐడితో జాబ్ మేళకు హాజరు కావాలని తెలిపారు. ఓకే, నేషనల్ కెరీర్ సర్వీస్. ఓకే, దాంట్లో అయితే అప్లై అయితే చేసుకోవాలండి మనము. ఇతర వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయండి. సో వీటితో కూడా మనమైతే సంప్రదించవచ్చు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ యొక్క జాబ్ మేళ అయితే ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి ఒక ముఖ్యమైన వివరాలు కనుక చూసినట్లయితే మరి సో ఇక చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2021 అంటూ సచివాలయ ఉద్యోగులదైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో అంతేకాకుండా సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష రాసినటువంటి వెబ్ నోట్ స్పెషల్ సెషన్ ఫర్ ఎంప్లాయీస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ గ్రేడ్ 3, ఏఎన్ఎం గ్రేడ్ 3 వర్కింగ్ ఇన్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఓన్లీ. నోటిఫికేషన్ నెంబర్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. వెబ్ నోట్ అండి ఇది, స్పెషల్ సెషన్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. అంటే వీరికి ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహించబోతున్నారండి. సో ముఖ్యమైన అప్డేట్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి క్వశ్చన్ అయితే చాలామంది అభ్యర్థులు ఇటీవల అడిగారు. అసలు కండక్ట్ చేస్తారా లేదా అని కొంతమంది, అసలు ఏపీపీఎస్సీ దగ్గర అమౌంట్ లేదంట కదా, నిధులు లేవంట కదా, ఏ విధంగా కండక్ట్ చేస్తారని కొంతమంది అయితే కామెంట్ రూపంలో తెలియచేయడం జరిగింది. సో వన్స్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, వన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత
ఎన్ని రోజులకున్న పరీక్ష అయితే కండక్ట్ చేయవలసిందే. మరి ఎందుకు లేట్ అవుతూ వస్తుంది, మరి రీజన్ ఏంటి అని చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ 10వ తరగతి పరీక్షలు, నెక్స్ట్ ఇంటర్ ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత డిగ్రీ ఉన్నాయి, తర్వాత అన్ని సెట్ ఎగ్జామ్స్, ఓకే, సెట్ ఎగ్జామ్స్ కూడా మరి డేట్స్ అయితే రిలీజ్ చేయడంతో అన్ని పరీక్షలు కూడా అప్ టు ఆగస్టు వరకు ఉన్నాయి. మరి అన్ని సెంటర్స్ కూడా బ్లాక్ అవ్వడం అయితే మనం చూడవచ్చు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి దాదాపు చాలామంది, ఈ యొక్క గ్రూప్ 4 ఈఓ ఎగ్జామ్స్కి దాదాపు 4 లక్షల మంది వరకు అయితే అప్లై చేయడంతో మరి అందరికీ సెంటర్స్ కావాలి కదా కండక్ట్ చేయడానికి. సో అవైతే ప్రజెంట్ లేవు, అందరు కూడా గమనించాలి. సో వాటి కోసం అని చెప్పేసి సో డిలే అయితే జరుగుతుంది. అంతేకాని సో నిధులు లేకపోవడము, లేదా అసలు కండక్ట్ చేయరా, అసలు మర్చిపోయారా అనడం మాత్రము కరెక్ట్ కాదండి. సో కండక్ట్ అయితే చేస్తారు, ఎందుకంటే నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉండరు, కంపల్సరీగా చేస్తారు. ఓకేనా. సో ఇది ఒక మంచి టైంగా అనుకోండి మీరైతే, ఇది ఉన్నటువంటి టైంను మంచి టైంగా అనుకొని ప్రిపరేషన్కి అయితే సాగించండి. ఓకేనా. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీపీఎస్సీ కోసము ఎండోమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీ కోసము టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే తయారు చేశామండి 150 మార్కులతో. ఎండోమెంట్కి అయితే 5800 బిడ్ బ్యాంకుతో ప్రాక్టీస్ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్, మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.